ఏడుపండి. అది అర్థమవుతుందా? ఒంటరితనాన్ని కోరుకొని అమ్మ నాన్నకు కుటుంబానికి దూరం అయిపోయి ఫ్రీగా తిరగాలని చెప్పి ఆశించే తమ్ముళ్ళు చెల్లెళ్ళో ఏం మిగులుతుందో తెలుసా మీకు? భర్తలో భార్యలో ఏం మిగులుతుందో తెలుసా మీకు? ఏడుపో. తప్పిపోయిన గొర్రెను చూడండి. తిందాము అని చెప్పి ఆ తిండి వ్యామోహంలో పడి తిరుక్కుంటూ ఎక్కడిగా వెళ్ళిపోయింది, తప్పిపోయింది. తన కళ్ళ ముందు మేత ఉన్నప్పటికీ కూడా ఏం మిగిలిందయా అంటే ఏడుపే మిగిలింది. సాధారణంగా ఎక్కడ గొర్రెల కాపరు ఉంటే అక్కడే మంచి మేత ఉంటుంది. ఎందుకని? గొర్రెల కాపరికి తెలుసు ఆ ప్రాంతం మొత్తంలో ఎక్కడ మంచి మేత తన గొర్రెలకు దొరుకుతుందో. ఆ గొర్రెల కాపరిని కాదనుకొని ఒకవేళ గొర్రె తప్పిపోయినట్లయితే సహజంగా అది మేతను కూడా పోగొట్టుకుంటుంది, తిరుగుతుంది. తప్పిపోయింది,